నమస్తే. ప్రస్తుతం మనం నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా కేఫ్ దగ్గర ఉన్నాం. అంటే ప్రధానంగా వీడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో నీరా కేఫ్ ఉన్నప్పుడు ఏదైతే కల్లు గీత సంక్షేమ బోర్డు నుంచి నిధులు కేటాయించి నీరా కేఫ్ని ఇక్కడ స్థాపించారు. అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత నీరా కేఫ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా ఒక మంచి మెయిన్ ప్లేస్లో ఒక నీరా కేఫ్ స్టార్ట్ చేసి వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ గౌడ సంఘం యొక్క అస్తిత్వాన్ని, గౌడుల ఒక వాళ్ళ ఉనికిని పరిచే విధంగా ఇదంతా ఉంటుండే. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా ఏమైందనంటే నీరా కేఫ్ని అంచెలంచెలుగా దీన్ని మూసేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇక్కడున్నటువంటి అంటే బీసీ సంఘాలు, గౌడ సంఘాలన్నీ కూడా ఒక ఆందోళన చేపట్టే కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. ఎందుకనంటే గతంలో చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక్కటే బొమ్మ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ 3 చెట్లకు సేమ్ ఇలాంటి బొమ్మలే ఇంతకుముందు ఉంటుండే. దీని తర్వాత ఒక్కటే మన బోర్డు, నేమ్ బోర్డు ఏదైతే ఉన్నదో నీరా కేఫ్ అనేది, అది గతంలో ఒకటే ఉంటుండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మెయిన్గా అంటే హైలైట్ అయ్యేటట్టు అదొక్కటే హైలైట్ చేస్తుండే. మిగతా అన్నీ ఒకవేళ లోపల ఏమైనా షాపులు ఉంటే అవన్నీ లోపల సైడ్ ఉంటుండే, కానీ బయటికి కనిపించేది మాత్రం ఓన్లీ నీరా కేఫ్ మాత్రమే కనిపిస్తుండే అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే దీంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఎమ్మి పిజ్జా అని చెప్పి ఇలాంటి రకరకాల షాప్స్ అనేవి ఇందులో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ఈ సంవత్సర కాలంలో అవి కూడా బయటికి వేసేసి దీన్ని మొత్తం ఈ నీరా కేఫ్ని మూసేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గౌడ సంఘాలకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ నీరా కేఫ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసారు కాబట్టి దీన్ని ఏదో ఒక వంక చేసి దీన్ని నడిపించే ప్రయత్నం, అంటే ఇది నడవట్లేదు దీన్ని మూసేద్దామని చెప్పి దీన్ని మూసేసే ప్రయత్నం చేయడానికి కోసమే రకరకాల ఫుడ్ స్టాల్స్ కానీ, లేకపోతే జ్యూస్ సెంటర్స్ కానీ, ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ ఇలాంటివన్నీ రకరకాల షాప్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి నీరా కేఫ్ని కనుమరుగు చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు, బీసీ గౌడ సంఘాల వ్యక్తులు కావచ్చు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నటువంటి నీరా కేఫ్, ఈ లేక్ వ్యూ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా బయటికి ఒక్కటే కనిపిస్తుండే. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రకరకాల ఫుడ్ స్టాల్స్ కానీ మిగతా ఇట్లా ఇతరత్ర షాప్స్ అన్నీ కూడా పెట్టి దీన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే చూడొచ్చు, మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. దీన్ని ఈ కొత్తగా మొత్తం బ్యాంక్వెట్ హాల్ అని చెప్పి, ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఈ బోర్డులన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా వేసినాయి అని చెప్పి కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ బయట బోర్డులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ అయితేనేమి, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్స్, ఇవన్నీ కూడా ఇప్పుడే వస్తున్నట్టుగా, అంటే ఇప్పుడే వచ్చినట్టు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి కొంతమంది ప్రజెంట్ ఇక్కడికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రాబోతూ ఉన్నారు దీని మీద మాట్లాడడానికి. వీళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంటే దీని మీద ఎందుకు నీరా ప్లాంట్ని మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని మూసేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకైనా మేము మా పోరాటం ఆపం, ఎంతవరకైనా చూసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీసీ గౌడ సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ అంటే నూతనంగా ఇప్పుడు ఈ నేమ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసిర్రు, రీసెంట్గానే పెట్టిర్రు అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. రైట్, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి కిషోర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లా చూడొచ్చు అంటే నిజంగానే ఈ సంవత్సరం నుంచి నీరా కేఫ్ని క్లోజ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘాల వాళ్ళు కావచ్చు. లాస్ట్ టైం ఏదైతే ఒక సంక్షేమానికి ఇచ్చారో టూరిజం శాఖకు అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఇక దాన్ని అదనుగా తీసుకొని ఈ సంవత్సరం దీన్ని మూసేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న మీరు? మొదటగా ఈ నీరా కేఫ్ యొక్క ఆవిర్భావం గురించి కానీ, దీన్ని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణాలు కానీ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని గౌడ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, గౌడ నాయకులు అందరూ కలిసి మా యొక్క వృత్తిని అంతరించిపోతుంది, మా వృత్తికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేయాలన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కళ్ళు కంపౌండ్లను బంద్ చేసిన కళ్ళు కంపౌండ్లను తిరిగి తెరిపించి వారికి హైదరాబాద్లో ఉన్న కళ్ళు కంపౌండ్లన్నింటినీ తెరిపించడం జరిగింది. దాని ద్వారా హైదరాబాద్కు కళ్ళు సరఫరా కావడం మొదలైంది. దానివల్ల ఉపాధి అవకాశాలు, గౌడ వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు జరిగి వారి జీవితం
అందులో భాగంగా ఈ యొక్క కళ్ళును ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం పొద్దుగాల వచ్చే నీరా ఔషధాన్ని నిల్వ ఉంచడం కోసం దీనివల్ల చాలా రకాలమైన ఆరోగ్యానికి సంబంధించిన చాలా ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్పడంతో దీన్ని క్రేజీగా నీరా అనేది చాలామందికి పాపులర్గా అందుకోసము ఇది ఏదో మత్తు పదార్థం కాదు, లేకపోతే దీన్ని తాగితే ఆరోగ్యం చెడిపోతుంది అదే దుష్ప్రచారాలను తొలగించడం కోసము హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఒక నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మేమందరం కలిసి గౌరవ అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీలో ఉన్న నాయకులు, గౌడ సంఘ నాయకులు, కళ్ళు వృత్తిదారులకు సంబంధించిన నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో మీరే ప్రదేశాన్ని ఎంచుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు సలహా చేయడం, సూచన చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ కేంద్రంలో నీరా యొక్క స్టాల్ పెట్టాలని చెప్పడం వల్ల నీరా స్టాల్ పెట్టడం పాటు బీసీ సంక్షేమ శాఖ నుండి టాడీ టాపర్స్ కార్పొరేషన్ నుండి 20 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ 20 కోట్ల రూపాయలతోని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టాడీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ టూరిజం కార్పొరేషన్కు మేము దాన్ని మీరు మెయింటైన్ చేయండి అని చెప్పి చేయడం వల్ల ఈ యొక్క నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో బ్రహ్మాండంగా మేము ఆ రోజు ఏర్పాటు చేసుకొని ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలామంది రావడము, ఈ నీరాను తాగడము చాలా ఇది ఒక మంచి సెలబ్రేటరీ ఒక అడ్డాగా మారింది. రానున్న క్రమంలో ప్రభుత్వం మారిపోవడము, బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఈ నీరా కేంద్రాన్ని ఎట్లనైనా మూసివేయాలి, దీనికి ఉండొద్దు, దీనికి ఉనికి ఉండొద్దు అని ఒక కుట్రతోని టూరిజం శాఖ వారు రోజుకొక దాంట్లో ఉన్న స్టాల్స్లు రోజుకొక వాళ్ళకు లీజుకి ఇచ్చి దీన్ని ఉనికిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా ఇది నీరాకు సంబంధించింది, బీసీ గౌడ జాతికి సంబంధించిన హక్కు. ఇది గౌడ జాతికి సంబంధించిన డబ్బుల నుండి ఏర్పాటు చేసినది. ఇది టూరిజం కార్పొరేషన్కి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళని సూపర్వైజింగ్ చేయమని చెప్పి ఆ రోజు చెప్పిన దానికి వాళ్ళు మొత్తం మాది ఇసుంటరమ్మంటే ఇల్లంతా నాదనే చందంగా మొత్తం వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్తే ఈరోజు శాఖ ఈ మొత్తం ఈ కేంద్రమే మాది అనే విధంగా చూడండి, మీరే చూడండి, దాన్ని నీరా కేఫ్ అనేది తీసేసి బ్యాంకెటాలు చెప్పి దీన్ని కమర్షియల్గా చేస్తూ ఒక ఫంక్షన్ హాల్ లాగానో లేకపోతే ఒక షాపింగ్ మాల్ లాగానో షాపింగ్ కాంప్లెక్స్ లాగా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కూడా బీసీలకు కానీ గౌడ కులస్తులకు కానీ వ్యతిరేకం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాగానే హైదరాబాద్లో ఉన్న కళ్ళు కంపౌండ్లన్నింటినీ బంద్ చేసి గౌడ వృత్తిదారులందరినీ రోడ్డు పడేసే ప్రయత్నం చేసిండు. ఈరోజు మళ్ళా కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొంచెం గౌడ్స్ తేరుకొని వారికి చెట్టు పన్ను రద్దు చేయడం కానీ, గీత కార్మికులకు ఎక్స్రేషన్ విషయంలో కానీ, లేకపోతే వివిధ రకాల వారికి రాయితీలు ఇచ్చి ఏదో కులవృత్తిని ముందుకు ప్రోత్సహించాలని చూస్తున్న క్రమంలో మళ్ళీ వచ్చిన ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న గౌడ వృత్తిదారులను మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ అణచివేయాలని చెప్తుంది. ఒక కుట్రపూరితంగా వీరికి ఒక అడ్డా ఉండొద్దు, వీరికి ఉపాధి ఉండొద్దు, వీరి వృత్తిని చేసుకోవద్దు, ఎంతసేపు మా కింద బానిసల్లాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నీరా కేంద్రాన్ని మూసివేసే కుట్ర జరుగుతుంది. దీన్ని తప్పకుండా మీ అందరం ఎండగడతాం. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ అన్ని కుల సంఘాలు కానీ అన్ని వృత్తిదారుల సంఘాలు అందరూ కూడా వస్తున్నారు. మీ అందరం చర్చించుకొని తప్పకుండా ఒక డేట్ పెట్టి ఆ డేట్ లోపు వారు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక తీసుకొని మొత్తం ఇప్పటి నుండి డిమాండ్ చేస్తున్నాము. దీన్ని తిరిగి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఉన్న టాడీ కార్పొరేషన్కే ఇవ్వాలని, దాని కిందనే దీన్ని రన్ చేసే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సార్లు చెప్పారు, అంటే కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అది జరిపేస్తా, అంటే దాంట్లో భాగమే అనుకోవచ్చా, లేకుంటే ఇది మూసేయడం వల్ల ఇంకా వేరే ఏదైనా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తారన్నది ఒక భాగం అయితే, ఈరోజు గౌడ వృత్తిదారులు అధికంగా బలోపేతం కావద్దు, వీరి వృత్తిని చేయాలి, వీరి వృత్తిని మొత్తం సర్వనాశనం అయ్యే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ జాతులు బాగుపడొద్దు, ఈ జాతులు ఎదగొద్దు, ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతే వీళ్ళు మాకు రాజకీయమైన అవకాశాలు కావాలని ఇప్పటికే మనం అడుగుతున్నాం. స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ కావాలని అంటున్నాం. కాబట్టి వీరిని ఆర్థికంగా ఎదగనీయకుండా ఇక్కడనే తుంచివేస్తే వీరు పైకి రారు అనే ఉద్దేశంతో కుట్రతోని దీన్ని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అంటే ఒక పక్క బీసీలో పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కులగణన చేసినాం, దేశంలో ఎక్కడ లేని విధంగా మేము కులగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. మరి బీసీల పక్షపాతి కాదు, బీసీల వ్యతిరేకి. ఈరోజు ఇప్పుడు కులగణన చేస్తే
2011లో ఉన్న జనాభా కన్నా 20 లక్షల జనాభాను బీసీలను తగ్గించారు. దాదాపు 2011 నుండి ఈ రోజు వరకు దాదాపు 30 లక్షల మంది జనాభా పుట్టిన వాళ్ళను లెక్కించాలి. అంటే దాదాపు 50 లక్షల మంది బీసీలను ఈరోజు బతుకుండగానే చంపేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలకు ద్రోహినే. ఎప్పుడు చూసినా కూడా బీసీ వ్యతిరేక చర్యలే తీసుకుంటూ తప్పించి వారు ఏ విధమైన వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నది ఎప్పుడూ లేదు. కాబట్టి దీన్ని బట్టి రానున్న రోజుల్లో తప్పకుండా చూస్తున్నాం. ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని తప్పుడు జరిగిందనే రీసర్వే అన్నారు. రీసర్వేలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయని మా దృష్టికి వస్తుంది. చేయని వాళ్ళు ఎప్పటివరకు చేస్తారు, వాళ్ళ రిపోర్ట్ ఏం చేస్తారో చూస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులే అంటున్నారు ఈ సర్వే సరిగా జరగలేదు, సర్వే తప్పుల తడకగా ఉందని. మరి ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు ఒప్పుకోనప్పుడు జనరల్ బీసీలు ఎట్లా ఒప్పుకుంటారు, వేరే బీసీలు ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన యొక్క మొండి వైఖరి విరమించుకోవాలి. ఈ బీసీ ప్రజలు ఏదైతే గౌడ వృత్తిదారులు కానీ బీసీ కులాలకు సంబంధించిన వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని చెప్తున్నాం. ఓకే, రైట్ అన్న. అయితే సుర్వి అదయ్ గౌడ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే గతంలో ఓన్లీ నీరా కేఫ్ అనేది మీ ఉనికిని తెలియజేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మొత్తం చూస్తే నీరా కేఫ్తో పాటు అనేక స్టాల్స్ ఇక్కడ దీన్ని డామినేట్ చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారన్న మీరు? మా ఉనికి కాదు, మా జీవన ఉపాధి కోసం మేము అనేక పోరాటాలు చేసిన ధర్మభిక్షం ఆశయ సాధన కోసం దాంట్లో నీరాని తీసుకురావాలని ప్రభుత్వాలకు అనేకమైన వినతులు ఇచ్చుకుంటూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉన్నది ఈ కులానికి. మేము హైదరాబాద్ నగరంలో గౌరవంగా జీవించాలి. మా కుల వృత్తులలో మేము అనేక రకాలుగా ఇబ్బందులకు ఆటుపోట్లకు ఎదురై మా గీతా కార్మికులు అనేక మంది మరణించడం జరిగింది. కానీ వారికి అనుకూలమైన ప్రభుత్వాలు ఉండాలి, చట్టాలు చేయాలి. ప్రభుత్వాల మమ్మల్ని అనేక రంగంలో మా కుల వృత్తిని జీవనోపాధిని మంచిగా పొందేటట్టు ఉండాలని కోరుకునే దాంట్లో ప్రభుత్వాలు పనిచేయాలనే దాంట్లో కేసీఆర్ గారు మొన్న మాకు తెలంగాణ గౌడ సంఘాలను పిలిపించుకొని మీ ఆత్మగౌరవంగా బతికేది ఏంది, మీ బతుకుని జీవనోపాధి తెలియజేయాలంటే నీరా హైదరాబాద్ నగరంలో అమ్మేటప్పుడు ఇక్కడ మనం చూసినాం నిన్న దీని బ్రాండ్ అంబాసిడర్ కూడా శ్రీనివాస్ గౌడ్ గారు నిర్వహిస్తుండు. దీన్ని ఎంత బెంజి కార్లో వచ్చిన వాళ్ళు కూడా దర్జాగా మేము ఇక్కడ కూర్చొని ఆ టేబుల్లో నీరా తాగుతుంటే మేము మా కులవృత్తి మీకు గర్వంగా ఉన్నాము, మేము మా జీవనోపాధి మెరుగుపడుతామనే తరుణంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఉపాధి మీద మా కులవృత్తి మీద దెబ్బతీస్తామంటే మా జాతి ఊకోదు. కానీ మా జాతి ఖబర్దార్ అని చెప్తుంది. మీ పంతం మార్చుకొని మా కులానికి ఏ రకంగా అభివృద్ధి చెందాలనో మాకు అనే దాని మీద ఈ ప్రభుత్వాలు చూడాలి. లేని ఎడల మేమంతా మా జాతి అంతా ఉద్యమిస్తే ఈయన ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. ఇప్పటికీ కూడా గ్రహించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మా జోలికి రావద్దు. మాకు మీరు పని చేయకున్నా కానీ మాకు చేసిన పనులలో కూడా మాకు పుల్ల పెట్టడం సరైనది కాదు. కాబట్టి మా జాతి గర్వంగా మేము పేరు హైదరాబాద్ నగరంలో నడిబొడ్లో మేము నీరు అమ్ముకున్న దాన్ని మీరు వ్యతిరేకించి మా దీన్ని ఓటర్లు పెట్టాలని చూస్తే మా జాతి ఊకోదు. ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇట్లాంటివి అనేది మానేసుకోవాలి. మా జాతి గర్వంగా బతికే ఆలోచనలు ఇంకా చేయండి. మీ ప్రభుత్వానికి మేము అనుకూలంగా మా జాతి కూడా మీ వెంట ఉండేటట్టు మీరు చూసుకోవాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అన్న చెప్పండి, అంటే ఒక పక్క నీరా కేఫ్ని బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి నానా ఇట్లా బీసీ కుల సంఘాలు కావచ్చు, అంటే గౌడ సంఘాలు అన్నీ కూడా ఇట్లా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ నీరా కేఫ్ క్లోజ్ చేస్తే కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ వచ్చే ఉపయోగం ఏందన్న? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్గా ఉండి పాప ఆయన మినిస్టర్గా ఉండి దాన్ని ఏం చేసినంటే దాని ఒక పనిలోకి తీసుకొచ్చి ఈ గౌడ వృత్తులకు మా వృత్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన మినిస్టర్ ఉండడం వల్ల ఈ యొక్క గౌడ వృత్తులకు న్యాయం చేయాలని చెప్పి సెంట్రల్లో ఇక్కడ కార్పొరేషన్ను అంటే ఈ యొక్క టూరిజం వాళ్ళకు అనుసంధానాలు పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ కులాల వైజ్గా అంటే ఈ మా బీసీలను కులగణలో తక్కువ చేసారు. ఈ సెంట్రల్లో ఇక్కడ నీరా ఉండకూడదు, ఈ నీర పానీయాన్ని ఎవరు తాగకూడదు, దాన్ని మత్తు పానీయం లెక్క తయారు చేయాలి, దాన్ని గౌడ కులాలను కించపరిచంగా చేయాలని ఉద్దేశం తప్ప ఇదేం లేదు. రేవంత్ రెడ్డి అయినా చిన్న పిల్లగాడు, ఆయనకు రాజకీయంగా గేమ్ చేయొచ్చు, వాణి విని గేమ్ చేయొచ్చు, కానీ వృత్తుల జోలికి వస్తే ఆయన సీఎంగా కొనసాగలేడు. ఎందుకంటే వృత్తులు అనేది ఆయన పుట్టక ముందు కాంచెలు ఉన్నాయి. ఈ నీరా అనేది తమిళనాడు బొంబాయిలో నడుస్తుంది. ఇది కాబట్టి నీకు ఎవరు తప్పు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడైనా మేనుకొని ఈ ట్యాంక్ బండ్లో సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కి దీన్ని కేటాయించాలి. ఇక ఇది టూరిజంకి తీసేయాలి మా డిమాండ్. ఇప్పుడు
మా డిమాండ్ ఏంటంటే ఈ టూరిజం దాంట్లోకి తీసిపడేసి మొత్తం కార్పొరేషన్ తయారు చేసి బుట్లు దీనికి మన విషింగ్ కార్డులు రకరకాల ఐటమ్ తయారవుతుంది దీంట్లో ఒక నీరే కాదు ఈ చెట్టు ద్వారా దాదాపు 12 ఐటమ్ తయారవుతుంది. ఇది పరిశోధన చేసి ఈ యొక్క స్టాండ్ దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ పెట్టి గ్యారెలు మిర్చీలు లేకపోతే ఇక్కడ బ్యాంకుటాలో పెట్టి ఫంక్షన్లు చేసుడు కాదు. ఇది దీన్ని కంప్లీట్ గౌడ సంఘానికి కార్పొరేషన్ టేకప్ చేసి కార్పొరేషన్ నీరు అమ్మడానికి ప్రయత్నం చేయాలి. లేని వెడల మొత్తం మా కుల వస్తువులందరూ వచ్చి ఇక్కడ రాష్ట్ర లోకాలు దండాలు చేస్తారు. దానివల్ల నీకు వచ్చేది నష్టం తప్ప లాభం ఉండదు. నువ్వు ఇప్పుడైనా మేల్కో, నీకు ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్త తస్మా.